2025 మకర రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నది? అవకాశాలను ఎందుకన్నానంటే మకరే మహదైశ్వర్యం అన్నాడు. మకర రాశి వారికి నిజంగా ఈ సంవత్సరం మహదైశ్వర్యమే పట్టబోతూ ఉన్నది. అదేంటండి మకర రాశి వారికి ఎలా పడుతుంది అని అంటారేమో. ప్రధానంగా ఏలినాటి శని దోషం పోతోంది. మకర రాశి వారిని దాదాపుగా 8 సంవత్సరాలు, ఎవరికైనా ఏలినాటి శని 7.5 ఉంటుంది. 8 సంవత్సరాల పాటు పట్టి పీడించినటువంటి ఏలినాటి శని ఎన్నో షష్టగ్రహ కూటములు, మకర రాశిలో పట్టిన గ్రహణాలు మీరు గమనిస్తే 2020 ఆ ప్రాంతంలో పరివేష అంటారు. మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి జుట్టు వలయాకారంలో వచ్చింది, వేరే దేశాల్లో కూడా కనబడింది. ఇటువంటి పరివేషలు ఎక్కడ లేని దోషాలు కూడా ఈ రాశికి పట్టి చాలా ఇబ్బంది పెట్టాయి. మరి అటువంటి దోషాల నుండి విముక్తి, ఏలినాటి శని నుండి విముక్తి ఎంతకాలం అయిందో రాహు యోగించి కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆ రాహు యోగిస్తున్నారు. 2వ స్థానంలో రాహు యొక్క యోగకారక స్థితి. ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత శనేశ్వరుడు వెళ్ళిపోతూ చేసేటువంటి మంచితో పాటుగా 2.5 సంవత్సరాలు కేవలం మీకు మంచి చేద్దామని తృతీయ భావంలో ఉండేటువంటి స్థితి. ఈ 2 ఉండగా దీనితో పాటుగా మే నెల 15వ తారీఖు వరకు గురుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మకరే మహదైశ్వర్యం అనేటువంటి మాట సాకారం అవుతుంది నిజంగా. మరి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం ఎప్పుడు యోగించారంటే రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు యోగించారు. ఎప్పుడు రాహు 6వ స్థానం? 2000 ఆల్మోస్ట్ నా ఉద్దేశం 2018 2017 అనుకుంటా. ఎంతకాలమైందో రాహు యోగించి. ఇప్పుడు మరలా రాహు యోగిస్తున్నారు. మరలా శనేశ్వరుడు యోగించి ఎంతకాలం అయింది? అబ్బో ఎక్కడికి వెళ్ళిపోవాలో 11 ఏళ్ళకి వెళ్ళిపోవాలి. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ యోగించినటువంటి స్థితి. మరి అన్నన్ని సంవత్సరాల తర్వాత గ్రహాలు యోగిస్తే నిజంగా మహదైశ్వర్యమే. మరి ఏంటండి ఐశ్వర్యం ఎలా వస్తుంది? 1 సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం. యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం. 1 సౌభాగ్యం అంటే ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరగచ్చు, సంతానం కలగచ్చు, వంశవృద్ధి కలగచ్చు. అలాగే భాగ్యము అనగా మన యొక్క స్టేటస్ అంటారు. సమాజంలో స్టేటస్ సింబల్గా ఉండేటువంటివి ఏవైనా పెరుగుతాయి. అంటే ఇల్లుంటే డబ్బున్నవాడా, కారు ఉంటే డబ్బున్నవాడా, బంగారం ఉంటే డబ్బున్నవాడా, ఉద్యోగము పదవి ఉంటే డబ్బున్నవాడా, దానికి ఏం కొలమానం లేదు. అలా ఏదైతే స్టేటస్ సింబల్గా ఉన్నాయో ఇది భాగ్యం అనుకునేటువంటివన్నీ పెరుగుతాయి. పూర్వపుణ్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది అన్నాడు. ప్రత్యేకించి మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుందన్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు సొంత ప్రాంతాలకి, సొంత పుట్టినటువంటి ఊర్లలో నిర్మాణాలు చేయడానికి, అలాగే ఆర్థిక లాభానికి, ముఖ్యంగా కోల్పోయినటువంటి చోట అవకాశాలు వెతుక్కోవడానికి, మొండి పట్టుదలకి, అదృష్టానికి సంకేతంగా మనం చెప్పచ్చు. అంటే కొంతమంది ఉంటారు, మనం పుట్టిన ప్రాంతం కదా, అక్కడ ఇల్లు కట్టుకోవాలి, మన సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలి, సొంత ఊర్లో వ్యాపారం చేయాలి, ఇటువంటి కోరికలు ఉంటాయి. అవన్నీ నెరవేరుతాయి. అలాగే కొత్తగా వ్యాపారం చేసేయడం, లేదా కొత్తగా ఉద్యోగం కోసం వెతుక్కోవడం, ఇవన్నీ కూడా చక్కగా ఈజీగా సక్సెస్ అవుతాయి. అంటే ఇదివరకు ఏవైతే విషయాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ముందుకు సాగాయో ఇవన్నీ చాలా ఈజీగా చక్కగా పాజిటివ్గా ముందుకు సాగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా లేట్ ఉండదు. ఏదైనా ఒక పని మొదలు పెడితే టక అయిపోతూ ఉంటుంది. అలాగే ఏదైనా మనం ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయిపోతాయి. ఒక వివాహం చేయాలి, ఒక ఫంక్షన్ చేయాలి, చక్కగా అయిపోతుంది. ఎవరి సపోర్టు ఆశించనక్కర్లా. మీరు తలపెడితే ఆ పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఆ సమయానికి ఎవడో ఒకరు వచ్చి సహాయం చేస్తాడు, ఆ సమయానికి ఏదో ఒక రకంగా పని పూర్తి అయిపోతుంది. ఇలా ఒక చక్కటి వాతావరణం, మానసికమైనటువంటి ఆరోగ్యం, శారీరకమైనటువంటి ఆరోగ్యం, అలాగే చక్కటి పశుబాహుళ్యం. ఏదైతే మనం జంతువులు ప్రేమికులు ఉన్నారు, జంతువులను పెంచుకోవాలి, మన ఇంట్లో ఆవులను పెంచాలి, గేదెలు, డైరీ ఫామ్ను పెట్టాలి, ఇలా ఏదైతే పశుబాహుళ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అన్నీ కూడా సాకారమయ్యేటువంటి విషయాలు. తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనాలు చేయడం, మొక్కుబడులన్నీ కూడా తీర్చుకుంటూ ఉండడం. పలానా కష్టకాలంలో భగవంతుడికి నేను ఈ మొక్కుబడి తీర్చుకోలేకపోయాను, నా కష్టం తీరింది కానీ తీర్చుకోలేకపోయాను, అటువంటి వారందరూ కూడా ఆ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉండడం. తీర్థయాత్రలు అతి కష్టమైనటువంటి, అతి క్లిష్టమైనటువంటి, అసలు ఈ పని నేను జీవితంలో చేయగలనా అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇలా ఆశ్చర్యానికి, ఆనందానికి మధ్యలో ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి కాలం. ఈ సంవత్సరంలో మే నెల వరకు గురుబలం ఉన్నది. మే నెల తర్వాత గురుబలం తగ్గినప్పటికీ భయపడాల్సిన పనిలా
చక్కటి బలం ఉంది, రాహు బలం ఉంది, శని బలం ఉంది, 2 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అటు చదువుకునేటువంటి వారికి, ఉద్యోగం చేసుకునేటువంటి వారికి, వ్యాపారం చేసుకునేటువంటి వారికి, విదేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, ఉండాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ గుర్తింపు రావాలి, గుర్తింపు కార్డులు రావాలి, ఇటువంటి ఆలోచనలు ఉన్న వారికి, వైద్య విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందరికీ ఈ సంవత్సరం మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది తథ్యము. కావాలంటే మీరు ఈ సంవత్సరం మొత్తం చూసుకోండి. బాగా లేకపోతే బాగాలేదనే చెప్తాను, బాగున్నప్పుడు బాగుందని ఒప్పుకోవాలి, చెప్పాలి. కాబట్టి మకర రాశి వారి స్థితిగతులు బాగున్నాయి. మరింత మంచి ఫలితాలు మీ జాతకంలో నిజంగా దశాంతర దశలు బాగుంటే మరింత రాజయోగం కలుగుతుంది. అలాగే గురుబలం మాత్రం తక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని పెంచుకోవడానికై చక్కగా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క ఆరాధన కానీ, లేదా ఆయన సమిధ రావి, ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం. ఎప్పుడు చేయాలో తెలిసిన అది కూడా శనివారం నాడే అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టును ముట్టుకోవడానికి మనకి అధికారం ఉంటుంది. శనివారం నాడు పొద్దున్న 5 to 6 మధ్యలో వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి చక్కగా రావి చెట్టుకు దండం పెట్టుకోండి. మరింత మంచి ఫలితాలు మకర రాశి వారికి వస్తాయి.